హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మిస్ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ పిల్ల ఎపిసోడ్ 17 ముగింపు. మనసుకు నచ్చే అందమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు తప్పకుండా హైప్ అండ్ కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఇకపై సహస్రను బాధ పెట్టాను. తనను నేను వదులుకోలేను. స్థిరంగా చెప్పిన కళ్యాణ్ మాటలకు నోటమాట రాక షాకింగ్గా చూస్తుంది షైని. సహస్రని తను మొదటిసారి చూసినప్పటి నుండి ఊహిస్తూనే ఉంది ఇలాంటి రోజు ఎప్పుడో వస్తుందని, ఈ 2-3 నెలలుగా. కానీ నిజంగా ఆ రోజు వస్తుందని మాత్రం తను నమ్మలేదు. పిచ్చిది తను. ఒక రకంగా కాదు, ఎన్నో రకాలుగా. కళ్యాణ్ ఇంతగా ఒక అమ్మాయిని ప్రేమించగలడన్నది తన ఊహలకు అందని విషయం. ఇన్నాళ్ళుగా కాదు ఇప్పుడు అతన్ని నా 2 చేతులతో పట్టుకున్నా నా దగ్గర ఉండడు. షైనీ ఖాళీగా ఉన్న తన చేతుల వంక చూసుకుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు దారలుగా వర్షిస్తున్నాయి. ఏడ్చి గోలపెట్టి ఏదోలాగా ఇప్పుడు అతన్ని శారీరకంగా నా దగ్గరే ఉంచుకోగలిగినా మానసికంగా అతను నా దగ్గర ఉండడిక. వ్యక్తిత్వం పూర్తిగా వికసించిన గడిసరితను, పూర్తిగా వికసించని అమాయకత్వం నిండిన శాస్త్రతో తను ఎదురుపడి తట్టుకొని నిలబడి కళ్యాణ్ కోసం పోరాడి గెలవలేదు. తన కళ్ళ ముందే కళ్యాణ్ తనకి కాకుండా పోతుంటే చూస్తుండి పోవడం తప్ప ఏం చేయలేకపోతుంది తను. కళ్యాణ్ లాంటి వాడు చేతిలోనే ఉన్న ఏం చేసుకోవాలో తెలియలేదు తనకు. పిచ్చిది తను. ఇప్పుడు అతని శాశ్వతంగా పోగొట్టుకున్నాక కానీ అతని విలువ తెలిసి రాలేదు తనకి. ఆమె వణుకుతున్న చేతులతో బ్యాగ్లో నుండి కర్చీప్ ఒకటి తీసింది. గొంతులోకి తన్నుకుని వచ్చిన ఒక కన్నీటి తెరను బయటికి రానేయకుండా పిడికిలి ముడిచి నోటికి అదుము పట్టింది. ఆపుకోలేని దుఃఖంతో వణికిపోతున్న ఆమెను అతను చూడనైనా చూడలేదు. తలదించుకుని నీలవంకే బాధగా చూస్తున్నాడు. తను ఇంకా అక్కడే ఉందన్న ధ్యాస కూడా అతనికి లేనట్టుంది. అసలు తనన్న మనిషి ఒకరు అతని లోకంలో ఇక లేనట్టుంది. షైనీ లేచి నిల్చుంది. మసక బారుతున్న కళ్ళతో అతని వంక చివరిసారి చూసి వెనక్కి తిరిగి ఆగకుండా పరిగెత్తింది అతని నుంచి, తన ఆశల నుంచి, తన నిస్సహాయత నుంచి, అతని సహస్ర నుంచి పరిగెత్తింది ఏడుస్తూనే. కళ్యాణ్ తలెత్తి చూశాడు. ఎదురుగా షైనీ కనిపించలేదు. అతను చుట్టూ చూశాడు. ఆమె ఎక్కడా లేదు. లేచి బయటికి వెళ్ళి చుట్టూ చూశాడు. ఎక్కడా కనిపించలేదు. ఇంటికి వెళ్ళి ఉంటుందా? కళ్యాణ్ వెంటనే షైనీకి ఫోన్ చేశాడు. నేను చూడలేదు. ఎప్పుడు వెళ్ళిపోయావు? నేను ఇంటికొచ్చి అరగంట దాటిపోయింది. నువ్వు నన్ను గమనించేందుకు ఈ లోకంలో లేవు అంది షైనీ ఏడుస్తూ. షైనీ, ఏడుస్తున్నావా? అవును, చచ్చిపోయిన నా ఆశల కోసం, పోగొట్టుకున్న కలల కోసం ఏడ్చే హక్కు నాకుంది షైనీ. కళ్యాణ్ మనసంతా బాధగా అనిపించింది. అయినా ఇప్పుడు అది నీకు సంబంధించిన విషయం. నేను ఉన్నానో చచ్చానో తెలుసుకుందామనే కదా ఫోన్ చేశా. వింటున్నావుగా, నేను బ్రతికే ఉన్నాను. ఇక ఫోన్ పెట్టే. షైనీ, ఐఎమ్ రియలీ సారీ. మీ అమ్మ వాళ్ళకు నేను వచ్చి సారీ చెప్తాను అన్నాడు. అవసరం లేదు. షైనీ ఏడుస్తూనే అరిచింది. నువ్వు మళ్ళీ మా ఇంటికి రాకు. నేనేదో ఒకటి చెప్పుకుంటాను. ఇక ఇప్పటి నుంచి నా గురించి ఆలోచించే ఆబ్లిగేషన్ నీకు లేదు. షైనీ, ఇంకేం చెప్పకు. నాకు అర్థమైంది. నాకు హెల్ప్ చేస్తావా కళ్యాణ్? చేస్తాను. మాటలు కూడా అర్థం కానంతగా వణుకుతున్నా ఆమె గొంతు వింటుంటే కళ్యాణ్కు మనసు పిండిస్తున్నట్టుంది. శాశ్వతంగా అంటే కుదరదు కాబట్టి కొన్నాళ్ళు, కనీసం కొన్నాళ్ళు నా మనసు కుదుటపరుచుకోగలిగినంత వరకు నా కంటికి అనిపించకు ప్లీజ్ అంది షైనీ. సరే, నువ్వేడోకు. ఫోన్ పెట్టేసింది షైనీ. కళ్యాణ్ భారంగా బయటికి నడిచాడు. ఒక్కొక్క మెట్టు లెక్క పెడుతూ కిందకి దిగి బైక్ దగ్గరికి కదిలి బైక్ పట్టుకుని నిలబడ్డాడు. కొన్ని నిమిషాలు గడిచాక గాని స్టార్ట్ చేయాలని గుర్తుకు రాలేదు. ఆలోచనలను పక్కన పెట్టి బైక్ స్టార్ట్ చేశాడు. అతనికి ఆకలి వేస్తుంది. ఇంట్లో సహస్ర ఎదురు చూస్తుంటుంది. వెళ్తే కనీసం భోజనం చేయొచ్చు. కానీ కళ్యాణ్కి అప్పుడే వెళ్ళాలనిపించలేదు. షైనీని గురించిన ఆలోచనలు ఇంకా మనసును పూర్తిగా విడిపోకముంది. సహస్ర ఎదుటికి వెళ్ళాలనిపించలేదు. మళ్ళీ బైక్ లాక్ చేసి దాన్ని అక్కడే వదిలిపెట్టి రోడ్డు పట్టుకున్నాడు. లక్ష్యం దిశ లేకుండా కొంతసేపు తిరిగాడు. దారిలో కనిపించిన పార్క్లో కాసేపు కూర్చున్నాడు. సాయంత్రం అయ్యాక తిరిగి మాల్ దగ్గర వదిలిన బైక్ దగ్గరికి చేరి ఇంటికి స్టార్ట్ అయ్యాడు. ముందు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఆ తర్వాత సహస్ర ఎక్కడికంటే అక్కడికి. మళ్ళీ ఆమె ఇల్లు అని గోలు పెట్టేదాకా తీసుకొచ్చే పనే లేదు. జాబ్ లీవ్ల సంగతి బాద్మే దేకింగి, నో ప్రాబ్లం. సహస్రని చూడకుండా ఇంకా ఒక్క క్షణం ఉండలేననిపించింది అతనికి. బైక్ స్పీడ్ లిమిట్స్ పట్టించుకోకుండా గుంటలను, ఎదురొచ్చే వాహనాలను, మనుషులను, పశువులను గమనించకుండా ఎగిసి పడుతున్న గుండెతో ఇల్లు చేరాడు. సహస్రని చూడగానే
ఏమేం చెప్పాలో దారంతటా మననం చేసుకుంటూ వచ్చాడు. మొదటిసారి ఆమెను చూసినప్పటి తన మానసిక పరిస్థితి, ప్రతిరోజు ఆమెను తన ఇంట్లోనే చూస్తున్నప్పుడు మనసును ఆవరించే ఆ పేర్లేని భావం, ఇక ఇప్పుడు ఆమె లేకపోతే అర్థం లేని తన జీవితం. ఎన్నో చెప్పాలామెకు. హృదయాన్ని తీసి ఆమె ముందు పరిచాలి. అతను బైక్ లోపల పెట్టి గేటు వేసి 2 అంకెల్లో లివింగ్ రూమ్లోకి చేరుకున్నాడు. హాల్లో ఆమె చీరకు కనబడగాని ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊపిరి బిగబట్టి మాట్లాడబోయాడు. అతని నోట్లో నుండి ఒక్క మాటన్నా వచ్చేలోపే, శాస్త్రమ్మ సార్ కూడా వచ్చారు, టీ కావాలా అని నీల శాస్త్రతో మంతనాలు జరపడం విని కళ్ళు తెరిచాడు. అతను చూసింది అబద్ధమేం కాదు. సహస్ర, ఆమె చీర, దాని కొంగు అన్నీ కరెక్టే. కానీ అతను ఊహించనిది, తన మనసు విప్పబోయే క్షణానికి ఒక విట్నెస్ కూడా ఉంటుందని. నీలా కూడా శాస్త్రతో పాటే హాల్లోనే ఉంది. ఇంకా నయం, నీల సమయానికి నోరు విప్పబట్టి సరిపోయింది. సహస్ర తనని చూస్తున్న కళ్యాణ్ వైపు ఒకసారి చూసి, నేను చేస్తాలే అని నీలాకి చెప్పి కిచెన్లోకి నడిచింది. ఆమె టీ చేసేలోపే కళ్యాణ్ స్నానం చేసి డ్రెస్అప్ అయి కిందకొచ్చాడు. నీలా ఉన్నంత వరకు తన సహస్రతో తన మనసులోని మాటలు చెప్పే ప్రశ్నే లేదు. ఇవాళ ఆదివారం కదా నీలా, పాపం ఇవాళ కూడా వచ్చావు అని సౌమ్యంగానో కాదు అడగకుండా ఉండలేకపోయాడు కళ్యాణ్. నాకు ఇంటికాడ కూడా ఏం పనిలేకపోయింది సారు, అందుకే వచ్చిన అని నీలా చెప్పిన జవాబు విని పెదవి బిగించాడు. కాసేపటికి వెళ్తున్నాను సారు అని అంటూ సన్నగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది నీల. అలా నవ్వుతుంది శాస్త్ర అంటున్న కళ్యాణ్కు ఏమో అని బదులిచ్చి, రండి భోజనం చేద్దాం అని డైనింగ్ టేబుల్ దగ్గరికి కదిలింది శాస్త్ర. అయిష్టంగానే తలూపాడు కళ్యాణ్. పొట్ట మాడుతుంటే నేనేం చెప్పినా ఆమెకు నిశ్చింతగా వినే సహనం ఉండదు. శాస్త్ర ఒక పక్క తింటుంటే తనో పక్క చేరి మనోవేదన వెల్లడించబోయితే సోది అని అనుకోకపోయినా అనుకుంటుంది. తర్వాత చెప్పొచ్చు, ఏం తొందర అని అనుకుంటూ తినడంపై దృష్టి పెట్టాడు కళ్యాణ్. తర్వాత సహస్ర హాల్లో ప్రశాంతంగా వేరే ఏ పనులు పెట్టుకోకుండా తను చెప్పదలుచుకున్నది చెప్తే వినేందుకు రెడీగా కూర్చున్నాక ఇంతకీ ఏం చెప్పాలో ఎలా మొదలు పెట్టాలో అతనికి తోచలేదు. రకరకాల దిశల్లో దూసుకుపోయిన ఆలోచనలను అతి కష్టం పైన ఒక దగ్గరికి చేర్చిన తనింతకు ఆమెకు ఏం చెప్పదలుచుకున్నాడో అతనికి అర్థం కాకుండా పోయింది. ఆలోచనలన్నీ కంగారులు, అర్థం లేని మాటల్లా ఒక దగ్గర కూడాయి. ఈ లోపల సహస్ర, వెళ్ళి పడుకుందామండి అని అంటూ అడిగింది. కళ్యాణ్ అని గొణిగి, నువ్వు వెళ్ళు, నేను వస్తాను అన్నాడు. సహస్ర తన గదిలోకి వెళ్ళిపోయింది. అతను ఒక్కడే హాల్లో పచార్లు చేస్తూ ఆలోచించగా తను చెప్పదలుచుకున్నవి శాస్త్రకి చెప్పడం ఇక అనవసరం అనిపించింది అతనికి. తను చెప్పబోయే వాటిలో చాలా వరకు శాస్త్రకి తెలిసినవి, కొత్తగా చెప్పేందుకేం లేదు. అయినా చెప్పదలుచుకుంటే జీవితమంతా ఉంది. ఇప్పటికి హడావిడిగా కంగారుగా చెప్పడం ఎందుకు? అది కాక ఉత్తుత్తి మాటలతో నింపి ఈ రేయినెందుకు వేస్ట్ చేయడం? మాటలొద్దు, యాక్షన్. అతను హాల్లో లైట్స్ ఆర్పేసి ఎగ్జైట్మెంట్తో పైకి పరిగెత్తాడు. సహస్ర గది డోర్ ఓపెన్ చేసే ఉంది, కానీ ఆమె గదిలో లేదు. అతను ఆమె గదిలోకి నడిచి తమ 2 గదుల మధ్య ఉన్న తలుపు తెరిచి తన గదిలోకి అనుమానంగా చూశాడు. అక్కడ కూడా లేదు. అతనికి హఠాత్తుగా ఆమె ఎక్కడుందో తెలిసి అతని మోము నవ్వులతో విచ్చుకుంది. వెనక్కి తిరిగి బాల్కనీలోకి అడుగుపెట్టాడు. అతని అంచనా తప్పు కాలేదు. ఎదురుగా శాస్త్ర బాల్కనీకి ఆ చివరన మోకాళ్ళపైన వంగి రాలిన పారిజాతం పువ్వులు ఏరి ఒడి నింపుకుంటుంది. కళ్యాణ్ రాకను కళ్ళెత్తి చూడకపోయినా శరీరంతో పసిగట్టినట్టు ఆమె పువ్వులు ఏరడం ఆపి మెల్లిగా లేచి నిలబడింది. వెన్నెల్లో డైల్యూట్ అయిన పాలరాతి విగ్రహంలా ఎదురుగా నిలబడిన శాస్త్రాన్ని చూస్తుంటే కళ్యాణ్ గుండె ఒక పిల్లిమొగ్గ వేసి గొంతులోకొచ్చి స్థిరపడిపోయింది. కళ్యాణ్ ఆమె మోముపైన ముసురుకుంటున్న ముంగుర్లను, విరిసి విరిగిన నవ్వుని, మెడ వంపులో మెరుస్తున్న నల్లపూసలను, తొలి సంతానాన్ని మోస్తున్నంత జాగ్రత్తగా 2 చేతులతో పొదివి పట్టుకున్న ఒడి నిండా పారిజాతం పువ్వులను, అల్లనల్లగా గాలికి ఎగురుతున్న చీర కొంగుని కుర్చీలను, చేతులు కట్టుకుని ద్వారబంధానికి భుజం ఆనించి నిలబడి స్లో మోషన్లోలా చూస్తున్నాడు. గుచ్చుతున్న అతని చూపులకు ఆమె హృదయం వింత రాగాన్ని ఆలపిస్తుంది. బుగ్గల్లో సిగ్గు మందారాలు విరబూసాయి. ఆమె కళ్ళు అతని కళ్ళలో నిండిన కొత్త భావాలను కొత్తగా వింతగా చూస్తున్నాయి. నిమిషాలు గడిచిన అతను అలాగే చూస్తుండడంతో సహస్ర చూసి అర్థవంతమైన ఒక నిట్టూర్పు విడిచింది. కళ్యాణ్ ఆ మెత్తని శబ్దాన్ని పట్టుకుని నవ్వాడు. గోడ వదిలేసి నిటారుగా నిల్చున్నాడు. సహస్ర అతని చూపులను తప్పించుకుని అతని తప్పించుకోవడానికి
మెల్లిగా పక్క నుండి వెళ్ళబోతుంటే ఆమె చేయి పట్టుకున్నాడు కళ్యాణ్. సహస్ర వెనక్కి తిరిగి చూసింది. కళ్యాణ్ ఆమె కళ్ళలో కళ్ళు కలిపి చూస్తూ ఆమె చేయి పట్టుకుని ఆమెకు దగ్గరగా అడుగు వేశాడు. అతి దగ్గరగా. సహస్ర చేయి విడిపించుకోబోతుంటే అతను మరింత పట్టు బిగించాడు. మీనాల్లాంటి కళ్ళను అల్లాచుతూ చూసిన సహస్ర మరుక్షణం తేరుకొని, ఏం చేస్తున్నారు, వదలండి అంది. కళ్యాణ్ మరో చేయి కూడా ఆమె చేతిపై వేసి, వదలను, ఎప్పటికీ వదలను సహస్ర. నువ్వు నా లైఫ్ అంతా నాకు తోడుంటానంటే నేను నా గుండెల్లో గుడి కట్టి దేవతలా చూసుకుంటాను నా జన్మంతా అని మంత్రస్వరంలో అన్నాడు. సహస్ర కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. అతని కళ్ళలోకి లోతుగా చూసింది. ప్రేమతో పాటు కన్నీటి తడి నిండి ఉద్వేగ భరితంగా ఉన్నాయి అతని నయనాలు. సహస్ర నమ్మలేనట్లుగా చూస్తూ, మరి షైనీ అని అడిగింది సందేహంగా. షైనీకి బ్రేకప్ చెప్పేశాను. ఇక నా జీవిత ప్రయాణం నా భార్యతోనే చెప్పేశాను. ఎందుకు అడిగింది మెల్లిగా. ఎందుకేంటి, నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వు నాకు కావాలి, ఐ లవ్ యూ అన్నాడు కళ్యాణ్. ఊహించని అతని మాటలకు ఆశ్చర్యం ఆనందంతో సహస్ర మోము ఒక్కసారిగా కోటి దివ్యల కాంతిని సంతరించుకుంది. నువ్వు నాకు వద్దు అన్న భర్త నోటి నుండి నువ్వు నాకు కావాలి, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అన్న మాటలు వింటుంటే ఆమె హృదయం తీవ్రమైన భావోద్వేగంతో నిండిపోయింది. మనసు సంబరంతో ఉప్పొంగిపోయింది. కళ్ళలో కన్నీరు గిరున తిరిగాయి. పారిజాత పువ్వులు నిండిన కొమ్ముని పట్టుకున్న చేతి పట్టుసడలి ఒళ్ళోని పూలన్నీ కిందకు జారి కళ్యాణ్ పాదాలు చేరి అల్లుకుపోయాయి. కొన్ని క్షణాలు అతన్ని ప్రేమ ఉప్పొంగుతున్న కళ్ళతో చూస్తూ ఉన్న సహస్ర ఒక్కసారిగా మొహం ముడిచేసుకుని, రేపు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని అంటూ వెనక్కి తిరిగి గదిలోకి పరిగెత్తింది. వద్దన్నాను కదా సహస్ర, మళ్ళీ వెళ్తానంటావేంటి, నేనంటే నీకు ఇష్టం లేదా అని అంటూ కళ్యాణ్ కాళ్ళకు బంధం పడ్డ పూలు తొక్కేయకుండా జాగ్రత్త పడుతూ ఆమె వెనుక గదిలోకి వేగంగా కదిలాడు. నన్ను వదిలి ఉండలేను అని మీతో చెప్పించుకునేదాకా ఉండి మా బామ్మ వచ్చేయమంది, అందుకే వెళ్ళిపోతాను. తనకి దగ్గరగా వస్తున్న కళ్యాణ్కి దూరంగా బెడ్ చుట్టూ పరిగెడుతూ నవ్వుతూ అంది సహస్ర. అలాగా, నన్ను వదిలి నువ్వు ఉండగలవైతే నవ్వుతూనే అడుగుతూ ఆమెను అందుకుని ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకున్నాను, ఉంటాను అని సహస్ర అనేలోపి ఆమె చేయి పట్టుకుని లాగేశాడు కళ్యాణ్. సహస్ర స్లిప్ అయి బెడ్పై పడిపోతుంటే తనను పట్టుకున్న కళ్యాణ్ ఆమెతో పాటు పడిపోయాడు. బెడ్పై ఇద్దరూ అతి దగ్గరగా ఆమె వీపుకి అతని మొహం తగిలేలా నిలిచారు. ఇద్దరూ అలాగే స్తంభించిపోయారు. అప్పుడేదాకా సంతోషంతో ఉన్న వారిని ఆ దగ్గరితనం ఏదో కొత్త అలజడితో కమ్మేసింది. అతని శ్వాస ఆమె వీపుకి నునువెచ్చగా తాకుతుంటే సహస్ర తనువు వింత పరవశానికి లోనవుతుంది. హృదయ సవ్వడి పెరిగింది. తన స్పర్శకి ఆమెలో కలిగే ప్రతిస్పందన కళ్యాణ్కి అర్థమవుతూనే ఉంది. అతని పెదవులపై చిరునవ్వు వెల్లివిరిసింది. నిజంగా నన్ను వదిలి ఉండగలవా? అతని పెదాలు మత్తుగా పలికాయి. అతని చేయి ఆమె చేతిని సుతారంగా తాకుతుంది. ఉంటాను, అది మెల్లగా వినిపించింది సహస్రస్వరం. ఉంటావా? అతని పెదాలు వీపుని తాకితే అతని చెయ్యి చీరపై నుండి ఆమె ఉదరాన్ని చేరింది. సహస్ర దేహం సన్నగా కంపించింది. నోటమాట రావడం కూడా కష్టంగా ఉన్నంత భారంగా మారింది ఆమె శ్వాస. ఆమె భుజాలు పట్టుకొని మెల్లిగా తన వైపుకి తిప్పుకున్నాడు కళ్యాణ్. సిగ్గుతో బరువెక్కి వాలిపోయిన కనురెప్పలు ఎత్తి అతని వైపు చూసింది. సహస్ర, ఐ రియలీ లవ్ యూ. నిన్ను మనస్ఫూర్తిగా నా భార్యగా యాక్సెప్ట్ చేశాను. నువ్వు నన్ను వదలాలి అనుకున్నా నేను నిన్ను వదులుకోలేను. నువ్వు కూడా నన్ను మనస్ఫూర్తిగా భర్తగా యాక్సెప్ట్ చేసే వరకు నీకు దగ్గరగా రాను అని చెప్పి ఆమె తలనిమిరి లేవబోయాడు కళ్యాణ్. సహస్ర అతని షర్ట్ పట్టుకుని ఆపింది. మెరిసే కళ్ళతో ఆమె కళ్ళలోకి చూశాడు కళ్యాణ్. ఇక మాటలేం అవసరం లేదు. ఆమె మనసేంటో తెలియడానికి హ్యాపీగా నవ్వుతూ థ్యాంక్ యూ సో మచ్ అని ఆమెను గాఢంగా గుండెకు హత్తుకుని పడుకున్నాడు. ఇన్నాళ్లుగా ఆమె గుండెల్లో మోస్తున్న బాధ, ఆందోళన, కన్ఫ్యూషన్ అన్నీ తొలగిపోయిన వేళ ఆమె మనసు ఎంత ప్రశాంతంగా మారిందో మాటల్లో చెప్పలేనిది. విడిపోతుంది అనుకున్న బంధం మళ్ళీ ముడిపడిన వేళ ఆమె ఆనందం అంతా ఇంతా కాదు. భర్త తొలి కౌగిలిలో హాయిగా ఒదిగిపోయింది. సహస్ర ఆమె వీపు నిమురుతూ నెమ్మదిగా పిలిచాడు. అంది అతని సాన్నిహిత్యంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ. హనీమూన్కి వెళ్దామా లేదా మన వాళ్ళ దగ్గరికి వెళ్దామా అని అడిగాడు. ముందు మన వాళ్ళ దగ్గరికి వెళ్దాం, తర్వాత ఎక్కడికైనా. అలాగే. తనని మరింతగా బాహుల్లో పొదువుకొని ప్రశాంతంగా బ్రీత్ తీసుకున్నాడు కళ్యాణ్. ఇద్దరూ ఒకరి సాన్నిహిత్యాన్ని మరొకరు అనుభూతి చెందుతూ
అలాగే నిద్రలోకి జారుకున్నారు. మార్నింగ్ కళ్యాణ్ లేచేసరికి బాత్ చేసి రెడీ అయిపోయి కిందకి వెళ్ళిపోయింది శాస్త్ర. ఒళ్ళు విరుచుకుంటూ గదిలో నుండి బయటకొచ్చాడు. కిచెన్లో నీలాతో గలగల మాట్లాడుతున్న శాస్త్రని చూడగాని అతని పెదాలు విచ్చుకున్నాయి. ఏదో కొత్త ఉత్సాహం అతనిలో నిండి మనసు పరవళ్ళు తొక్కుతుంది. గదిలోకి వెళ్ళి ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి కిందకొచ్చేశాడు. అతని రాకను గమనించిన శాస్త్ర అతని వైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి బ్లష్ అవుతూ చూపు మరల్చుకుంది. శాస్త్ర టీ అని అంటూ సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేశాడు. శాస్త్ర టీ తీసుకుని వెళ్ళి ఇచ్చి పక్కనే కూర్చుంది. ఆమెకు చూపుల బాణాలు విసురుతూ టీ తాగేశాడు కళ్యాణ్. అమ్మగారు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురానా అని అంటూ దగ్గరికి వచ్చింది నీల. శాస్త్ర చెప్పబోయే లోపే ఏం వద్దు నీలా, నెల రోజులు మేము ఇంట్లో ఉండం, ఊరెళ్తున్నాం అని చెప్పాడు కళ్యాణ్. అలాగే సార్, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది కుతూహలంగా. మా అమ్మ వాళ్ళ ఇంటికి, శాస్త్ర వాళ్ళ ఇంటికి, తర్వాత ఎటైనా ట్రిప్కి వెళ్ళొస్తాం. ఆఫీస్లో నెల రోజులు లీవ్ ఇచ్చారు. అలాగే సారు అని అంటూ శాస్త్ర వైపు చూసింది నీల. సన్నని నవ్వుతో బ్లష్ అవుతున్న శాస్త్ర మోహన్ చూసి నీల మనసు కుదుటపడింది. సంతోషం సార్, మీరిద్దరిని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, నా దిష్టి తగిలేలా ఉంది అని ఆనంద బాష్పాలతో వాళ్ళిద్దరి చుట్టూ చేతులు తిప్పి మెడికలు విరిచింది. శాస్త్ర కళ్యాణ్ చిరునవ్వుతూ చూశారు. ఇదిగో, ఈ నెల జీతంతో పాటు ఇంకో 5,000 ఇస్తున్నా, నువ్వు మంచి చీర కొనుక్కో, మీ ఆయనకు పిల్లలకు బట్టలు తీసుకో అని చెప్పి మణి తన చేతికి అందించాడు కళ్యాణ్. శాస్త్ర హ్యాపీగా చూసింది. అలాగే సారు, మంచిగా వెళ్ళిరండి, నేను వెళ్ళొస్తాను అని ఇద్దరి వైపు ఆనందంగా చూస్తూ వెళ్ళిపోయింది నీల. రెడీ అవ్వు, బయలుదేరాం, కార్ రెడీగా ఉంది అన్నాడు కళ్యాణ్. అంత దూరం కార్లో ఎందుకండి, ట్రైన్లో కానీ బస్సులో కానీ వెళ్దాం కదా. ఏం వద్దు, కారులోనే జాలీగా హుషారుగా షికార్లు కొడదాం. ఇద్దరం కలిసి లాంగ్ జర్నీ చేయడం భలే బాగుంటుంది, వెదర్ కూడా బాగుంది. ఒకవేళ నేను టైర్డ్ అయినా నువ్వు డ్రైవ్ చేస్తావుగా అని అడిగాడు. అలాగే, మీ ఇష్టం అని నవ్వుతూ చెప్పి రెడీ అవ్వడానికి వెళ్ళింది శాస్త్ర. రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి ఇద్దరూ బయలుదేరి కళ్యాణ్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. జంటగా వచ్చిన కొడుకు కోడల్ని చూసిన ఆ పెద్దవాళ్ళ ఆనందానికి అవధుల్లేవు. హారతి ఇచ్చి సంతోషంగా లోనికి ఆహ్వానించింది రాధ. వాళ్ళిద్దరూ కలిసిపోయినందుకు చాలా సంతోషించారు. వాళ్ళతో కలిసి లంచ్ చేసి సాయంత్రం శాస్త్ర ఇంటికి చేరుకున్నారు. మొదటిసారి కలిసొస్తున్న శాస్త్ర కళ్యాణ చూసి ఆశ్చర్యం, ఆనందం వాళ్ళలో. ఏమైపోతుందో అనుకున్న శాస్త్ర జీవితం దారిన పడడంతో వాళ్ళకి పెద్ద బెంగ, భారం తీరిపోయాయి. హారతితో ఆహ్వానం పలికారు. కళ్యాణ్ లోపలికి అడుగుపెట్టగానే రామకృష్ణ శాంతిల వైపు చూస్తూ, అత్తయ్య, మావయ్య, ఐఎమ్ సారీ, మీ మనసును బాధ పెట్టాను, మూర్ఖంగా ప్రవర్తించాను. ఇక శాస్త్ర గురించి మీరు బాధపడకండి, తనని నా ప్రాణంలో చూసుకుంటాను అని భరోసా ఇచ్చాడు. ఆ మాటలకు రామకృష్ణ, శాంతి సంతోషంగా ఒకరినొకరు చూసుకున్నారు. థ్యాంక్ యూ అల్లుడు, చాలా సంతోషమైన విషయం చెప్పావు, మాకిప్పుడు మనశ్శాంతిగా ఉంది, ఇద్దరూ చల్లగా ఉండండి అని అంటూ అల్లుడిని ఆప్యాయంగా హత్తుకున్నాడు. శాంతి, వసుంధర ఆనంద బాష్పాలతో శాస్త్రను దగ్గరకు తీసుకోగా అక్కను ఎత్తుకుని గిరగిర తిప్పేశాడు తమ్ముడు. వాళ్ళ రాకతో ఇల్లంతా పండగ వాతావరణం నెలకొంది. కబుర్లతో ఆనందంగా డిన్నర్ ముగిసింది. రామకృష్ణ కళ్యాణ్తో మాట్లాడుతూ ఉంటే తన గదిలో ఉన్న వసుంధర దగ్గరికి వెళ్ళింది శాస్త్ర. తనని మురిపంగా చూసి నవ్వింది వసుంధర. ఏంటి, నేను వెళ్ళను అని మొండికేశావుగా, ఇప్పుడు వదులుంటావా మీ ఆయన్ని కొంటిగా అంది వసుంధర. వదలను అంది శాస్త్ర సిగ్గుపడుతూ. అబ్బో, ఎంత సిగ్గు, నిన్ను చూస్తుంటే నా మనసు నిండిపోయింది, అనుకున్నది సాధించావు. నువ్వు వద్దు అని వెళ్ళిపోయిన నీ భర్తకు నీ విలువ తెలిసేలా చేశావు. నేనేం చేయలేదు, అంతా నీ వల్లే అంది శాస్త్ర తన పక్కన కూర్చుంటూ. వసుంధర చిన్నగా నవ్వి, నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్ళడమే చాలా పెద్ద పని, నువ్వేంటో అతను తెలుసుకునే అవకాశం కల్పించావు. పెళ్ళికి ఉన్నంత బలం ప్రేమకుండదే. చాలామంది పెళ్ళై ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోకముందే ఈగోలకు పోయి చిన్న చిన్న కారణాలకు విడిపోతున్నారు. బంధం బలపడాలి అంటే సమయం పడుతుంది. మనం భాగస్వామిని అర్థం చేసుకోవాలి అన్నా, మనం వాళ్ళకి అర్థం అవ్వాలి అన్నా సమయం పడుతుంది. నువ్వు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతే ఏమై ఉండేది? అతను ప్రేమించిన అమ్మాయితో ఉంటే నువ్వు ఒంటరిగా మిగిలిపోయేదానివి. ఒక బంధంలో ముడిపడ్డాక దాన్ని కాపాడుకోవడానికి, స్ట్రాంగ్ చేసుకోవడానికి మన వంతు ప్రయత్నం చేయాలి. మనం ఏంటో ఎదుటివారికి అర్థమయ్యేలా చేయాలి. అన్నీ మనకు నచ్చినట్టు జరగాలంటే జరగవు. ఓపిక, సహనం ఉండాలి. మనసు పెట్టి ప్రయత్నిస్తే ఎన్నో పరిస్థితులు చక్కబడతాయి, ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి.
నా మాట మీద నమ్మకంతో నీ పెళ్ళికి ఒక్క అవకాశం ఇచ్చావు. ఈరోజు చూడు నీ లైఫ్ ఎలా టర్న్ అయిందో, ఎంత సంతోషంగా ఉన్నావో. నీలాంటి బంగారు బొమ్మను ఎవరూ వదులుకోరు అంది శాస్త్ర గడ్డం పట్టుకుని మురిపంగా. నవ్వుతూ తనని హత్తుకుంది శాస్త్ర. ఇక వెళ్ళు, మీ ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు నవ్వుతూ అంది వసుంధర. అలాగే, గుడ్ నైట్ అని వసుంధర బుగ్గపై ముద్దు పెట్టి బయటికి నడిచింది. నవ్వుకుంటూ రిలీఫ్గా బ్రీత్ తీసుకుంది వసుంధర. నాన్న తమ్ముడితో నవ్వుతూ మాట్లాడుతున్న కళ్యాణ్ని చూస్తూ తమ్ముడి పక్కన సెటిల్ అయ్యింది శాస్త్ర. కాసేపటికి పడుకోవడానికి గదిలోకి కదిలారు. ఏమంటుంది మీ బామ్మ? తనకి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. తన వల్లే కదా ఈ మేడం గారు నాకు సొంతమయ్యారు అని అంటూ శాస్త్రను వెనుక నుండి హగ్ చేసుకున్నాడు కళ్యాణ్. అలాగే బిగుసుకుపోయింది శాస్త్ర. చెప్పు, నెక్స్ట్ ఎక్కడికి ప్లాన్? ఆమె చెవి దగ్గర పెదాలు ఆనించాడు. శాస్త్ర తనువంతా జల్లమంది. చెప్పవే అని అంటూ మెడ మీద చిన్నగా ముద్దు పెట్టాడు. పరవశంతో కళ్ళు మూసి తెరిచిన శాస్త్ర సిగ్గు బిడియంతో అతనికి దూరం జరగబోయింది. కళ్యాణ్ ఆమెకు ఛాన్స్ ఇవ్వకుండా తనని చేతిలో ఎత్తుకుని బెడ్పై పడుకోబెట్టి తన పక్కన చేరాడు. సహస్ర సిగ్గులో మొగ్గైపోతూ పక్కకి తిరిగింది. కళ్యాణ్ నవ్వుతూ ఆమె చీర లోపల నుండి చేయి పోనించి నడుంపై గిలిగింతలు పెట్టాడు. ఏమండి, ఆపండి. సహస్ర నవ్వుతూ మెలికలు తిరుగుతూ అతని వైపుకి తిరిగింది. నవ్వుతున్న ఆమె రూపాన్ని గిలిగింతలు పెట్టడం ఆపి అపురూపంగా చూస్తుండిపోయాడు కళ్యాణ్. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. ఇరువురి మది కొత్త పులకింతలు తొక్కుతుంది. తీయని పరవశం తనువంతా కమ్మేసింది. కళ్యాణ్ ఆమె చేతిని పట్టుకుని సుతారంగా ముద్దు పెట్టాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. సహస్ర సిగ్గుపడుతూ అతని చూడలేక కళ్ళు వాల్చేసింది. మరుక్షణం అతని పెదాలు ఆమె నుదుటిన నిలిచాయి. సహస్ర తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది. చేతులు అప్రయత్నంగానే అతని చుట్టేశాయి. ఆమె నుండి ప్రతిస్పందన రావడంతో కళ్యాణ్ ఇంకా ఆలస్యం చేయలేదు. తనని ఊరిస్తున్న ఆమె గులాబీ పెదాలను అందుకొని ఆమె మీదకు పూర్తిగా ఒరిగిపోయాడు. సహస్ర అతని ముద్దు మైకంలో పడి ఈ లోకాన్ని మర్చిపోయింది. తన ప్రేమను చేతుల్లో చూపిస్తూ ఆమెలోని బిడియాన్ని మెల్లిగా తొలగిస్తూ తన అణువణువు సొంతం చేసుకున్నాడు కళ్యాణ్. మధురమైన తొలి రాత్రితో తమ పెళ్లి బంధాన్ని పరిపూర్ణం చేసుకున్నారు. ప్రేమ నిండిన ప్రశాంతమైన మనసులతో ఇద్దరూ ఒకరి కౌగిలిలో మరొకరు హాయిగా ఒదిగిపోయారు. మరుసటి రోజు తమ హనీమూన్ ట్రిప్ను ఆస్వాదించడానికి ప్రయాణమయ్యారు. ఊటీ, కొడైకెనాల్, కేరళ ట్రిప్స్ అన్ని జంటగా చల్లగా ఎంజాయ్ చేసి ప్రకృతి అందాలను వీక్షించి ఫేమస్ టెంపుల్ సందర్శించి ఎన్నో మధురమైన అనుభూతులను జ్ఞాపకాలను పోగేసుకొని నెల రోజుల తర్వాత తిరిగి ప్రయాణమయ్యారు. వాళ్ళిద్దరి జీవితం చక్కబడినందుకు రాఘవ, రేవతి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆఫీస్కి ఇద్దరు కలిసి వెళ్తున్నారు. సహస్రను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి తను ఆఫీస్కి వెళ్తున్న కళ్యాణ్ ఆఫీస్ అయ్యాక తనని పిక్ చేసుకొని తనతో పాటు ఇంటికి చేరుతున్నాడు. ఆఫీస్ మేనేజ్ చేస్తూ ఒకరితో ఒకరు మధురమైన సమయం స్పెండ్ చేస్తూ తమ మ్యారేజ్ లైఫ్లోని తీయని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. 2 సంవత్సరాల తర్వాత కళ్యాణ్ ఇంటికి వచ్చేసరికి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. హాలు, కిచెన్లోకి తొంగి చూశాడు. కానీ ఎవరూ కనిపించలేదు. సహస్ర అతని పిలిచిలోపి చేతిలో బట్టలతో ఆమె టెర్రస్ పై నుంచి హాల్లోకి ఒకవైపున ఉన్న మెట్లు దిగి వస్తూ కనిపించింది. అతన్ని చూడగానే చివరి 2 మెట్లు గబగబా దిగి వచ్చేశారా అని అంటూ చేతిలోని బెడ్షీట్స్, పిల్లో కవర్స్ పక్కనే ఉన్న సోఫాలో పడేసి హడావుడిగా ఎదురొచ్చింది. కళ్యాణ్ మొహం వికసించింది. కన్నయ్య ఎక్కడా అని అడిగాడు సోఫాలో కూర్చుంటూ. పడుకున్నాడు, అందుకే ఇంత ప్రశాంతంగా ఉంది నవ్వుతూ అంటూ ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి అతనికి ఇచ్చేసి కిచెన్లోకి నడిచింది. కళ్యాణ్ నవ్వి వాటర్ తాగాడు. ఇందాక షైనీ వచ్చింది. తను ఎప్పుడు వచ్చినా మీరుండట్లేదని కోపడింది అంది కాఫీ కలుపుతూ. నేను ఇంట్లో ఉండిన టైం చూసుకుని వస్తే నేనేం చేయను అన్నాడు కళ్యాణ్. మీరు కావాలని ఆమెను తప్పించుకొని తిరుగుతున్నారట అంటున్న సహస్ర వెనగ్గా వచ్చి నిలబడి ఆమె నడుం చుట్టూ చేతులు బిగించాడు. నిజమేనేమో, అలాగే చేస్తున్నానేమో. వదలండి, ఇవాళ మీకు కాఫీ తాగాలనుందా లేదా అతని చేతులు తీసేస్తూ అంది. లేదు. తన భుజం మీద గడ్డం పెట్టుకుని ఓరకంట తనని చూస్తూ అన్నాడు. చాలేండి, ఇవాళ డిన్నర్కి రమ్మంది. తన పెళ్ళైనప్పటి నుండి రమ్మంటుంది. పెళ్ళికి కూడా వెళ్ళలేదు. వెళ్ళొద్దాం ఒకసారి, తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు తన హస్బెండ్తో హ్యాపీగానే ఉందిగా, ఏం ప్రాబ్లం ఉండదు అంది సహస్ర. సరే, మీరు ఒకటయ్యాక నేనేం చెప్తాను, వెళ్దాం అన్నాడు కాఫీ అందుకుంటూ. సరే, నేను మీ ముద్దుల కన్నా లేచేలోపు రెడీ అయిపోతా. లేచాడంటే గోలగోల చేస్తాడు అని ఫాస్ట్గా వెళ్తున్న తనని చూసి నవ్వుకుంటూ కాఫీ సిప్ చేస్తున్నాడు కళ్యాణ్.
ముగ్గురు రెడీ అయ్యి షైనీ ఇంటికి వెళ్ళారు. షైనీ తన హస్బెండ్ హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళను. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ చేశారు. నెక్స్ట్ వీక్ బాబు బర్త్డే ఉంది, తప్పకుండా రావాలి అని వాళ్ళకి చెప్పి హ్యాపీగా ఇంటికి తిరిగి వచ్చారు. సహస్ర, నీకు విషయం చెప్పడం మర్చిపోయా. గౌతమ్కి పెళ్లి ఫిక్స్ అయింది. 2 వీక్స్లో మ్యారేజ్. ఇంట్లోకి నడుస్తూ చెప్పాడు కళ్యాణ్. చిన్నగా నవ్వింది సహస్ర. మన ఇద్దరిని రమ్మని మరీ చెప్పాడు. అలాగే వెళ్దాం అని అంటూ ఏడుస్తున్న బాబుకి పాలు పట్టి నిద్రపుచ్చేందుకు బెడ్ పైకి చేరింది. రాఘవ ఫోన్ చేయడంతో మాట్లాడడానికి బాల్కనీలోకి వెళ్ళాడు కళ్యాణ్. తను వచ్చేసరికి బాబును పడుకోబెడుతూ తను అలాగే పడుకుంది సహస్ర. బెడ్రూమ్కి ఒకవైపు గోడను చాలా వరకు ఆక్రమించుకున్న కిటికీలో నుండి వెన్నెల గదిలో తెల్లగా పరుచుకుంది. బాబు నుదుటిన ముద్దు పెట్టి తన పక్కకి దిండ్లు పెట్టి సహస్ర పక్కకి చేరాడు. అతని స్పర్శకి సహస్ర కళ్ళు తెరిచింది. ఇంకా నిద్రపోలా అని అడిగింది. కళ్యాణ్ ఒక చెయ్యి ఆమె తల కిందగా పోనిచ్చి ఆమెను తన భుజంపైకి లాక్కున్నాడు. ఆమె చిన్నగా నవ్వి అతని హత్తుకొని నిద్రలోకి జారిపోయింది. తనని అలాగే చూస్తుండిపోయాడు కళ్యాణ్. 2 ఏళ్ల ముందు వరకు సహస్ర తన లైఫ్లో ఉంటుంది అనుకోలేదు. ఇప్పుడు తన జీవితానికి ఆమె కేంద్రబిందువైంది, సెంటర్ ఆఫ్ ది యూనివర్స్. కళ్యాణ్ తన 2వ చేతిని కూడా సహస్ర చుట్టూ వేసి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.